నమస్తే సదా వత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు భారతదేశంలో జాతీయవాదులు అవమానం చేస్తూ శామ్ పిట్రోడా అనే వ్యక్తి ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో ఉండే నల్లగా ఉంటారు అని చెప్పడమే కాకుండా ఆఫ్రికన్లతో పోల్చడము, తూర్పు ప్రాంతంలో ఉండే వాళ్ళు చైనీయులతో పోల్చడము, పడమట ప్రాంతంలో అరబులతో పోల్చడము, ఉత్తర ప్రాంతంలో ఉండే తెల్లగా ఉంటారు కాబట్టి విదేశీయులతో పోల్చుతూ ఈ దేశం యొక్క జాతిని కూడా అవమానం చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ ప్రియమిత్రుడైన సత్యనారాయణ గంగారాం పిట్రోడా శామ్ పిట్రోడా గారు మాట్లాడడం జరిగింది. ఇతను ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఈ దేశం జాతుల సమూహము కాబట్టి ఈ దేశాన్ని విలువ లేదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఎంత అవమానమైన పరిస్థితి కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, జిహాదిస్టులు మాత్రమే చేస్తారు. అందువల్ల దానివల్లనే వీళ్ళు ఆ మాటలే మాట్లాడుతూ ఈ శామ్ పిట్రోడా వ్యక్తి ఈ దేశాన్ని విడగొట్టేటువంటి పరిస్థితి కలగ చేస్తున్నాడని తెలియజేస్తున్నాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. దక్షిణ భారతదేశం వాళ్ళు నల్లగా ఆఫ్రికన్ లాగా ఉంటారంటే స్టాలిన్ ఎక్కడ పోయినాడు? ద్రవిడవాదము అది ఇది మాట్లాడే వ్యక్తి ఈరోజు ఘోరంగా మాట్లాడే వ్యక్తి ఈరోజు పోయి బగ్గమనలేదే అవన్నాడు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కాబట్టి. ఇతరులు ఎవరన్నా అంటే మాత్రము ఉత్తర భారతదేశంలో పైన పడి వాళ్ళపైన ఏడ్చి రాష్ట్రాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ ద్వంద్వ సిద్ధాంతం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే తూర్పు ప్రాంతంలో చైనా వాళ్ళు లాగా ఉంటారంట, చైనీయులు అంటే అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితి కానీ అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితుల కారణంగా వాళ్ళ యొక్క శరీర నిర్మాణం ఏర్పడుతుంది. ఎత్తైన పర్వతాల్లో ఉండేవాళ్ళు సన్నగా పొట్టిగా ఉంటారు, అయితే కొండల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి, బరువులు మోయడానికి కానీ అనుకూలంగా శరీరం ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో నల్లగా ఉంటారు, చలి ప్రాంతం తెల్లగా ఉంటారు. ఈ విషయాలు కూడా తెలియకుండా ఇతని సత్యనారాయణ గంగారాం పిట్రోడా ఈరోజు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం జరిగింది. ఈ దేశాన్ని అవమానకరంగా మాట్లాడింది. మిత్రులారా, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకురా అంటే ఈ దేశాన్ని ఎలాగైనా విభజన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు ఇంతకుముందు కొన్ని రోజుల ముందే వారసత్వ చట్టం తీసుకొని వస్తాము, ఈ దేశంలో ఉండేటువంటి అందరి డబ్బు తీసేసి ముసల్మాన్లకు ఇస్తాము అనేటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడింది. అంటే ఈ దేశంలో ఉండేటువంటి హక్కులన్నిటికీ మొదటి హక్కుదారులు ముసల్మాన్లు అనేసి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పినటువంటి మాటలను తనదైన శైలిలో చెప్పాడు రాహుల్ గాంధీ. అదేవిధంగా శామ్ పిట్రోడా ఈరోజు జాతీయవాదాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు. అంటే జాతీయవాదం అనేది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాలని మనం పరిశీలించిన తర్వాత ఈ దేశం కోసము జాతీయవాదులుగా మనమందరము గట్టిగా ఎలుగెత్తి చేరాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మం పరిరక్షకులే, ఈ దేశ రక్షకులే, తర్వాత అందరూ కూడా హిందువులే అనే విషయాన్ని మనం గట్టిగా ఎలుగెత్తి చేయాల్సిన అవసరం ఉంది. అది తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ అందరం భారతీయులమే, ఈ భరతమాత బిడ్డల సంతానమే, భరతమాత సంతానమే అని తెలియజేయాల్సిన అవసరం తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ శామ్ పిట్రోడా యొక్క అఘాయిత్యాలను, అకృత్యాలను, అతను చెప్తున్నటువంటి మాటలను ఖండించాల్సిన అవసరం తెలియజేస్తున్నా. జాతీయవాదాన్ని ఎలుగెత్తి చేయాల్సిన అవసరం ఉంది. జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.